హాయ్ గాయ్స్, ఈరోజు వీడియోలో మనం ఆక్వా స్లాష్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, వీడియో అంతా అయిపోయాక మా వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం యాక్చువల్ స్టోరీలోకి వెళ్దాం. వెట్ వ్యాలీ అనే వాటర్ పార్క్లో సిండీ అండ్ బ్రాడ్ లైఫ్ గార్డ్స్గా వర్క్ చేస్తుంటారు. షిఫ్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్లకుండా వాటర్ స్లైడ్ పైకి ఎక్కి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక అన్నోన్ పర్సన్ కత్తి తీసుకుని అక్కడికి వచ్చి సిండీని అండ్ బ్రాడ్ని బ్రూటల్గా నరికి చంపేస్తాడు. కట్ చేస్తే వ్యాలీ హిల్స్ హై స్కూల్లో 2018 బ్యాచ్ తమ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసుకుంటారు. వెట్ వ్యాలీ వాటర్ పార్క్లో తమ గ్రాడ్యుయేషన్ ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకుందామని ఎలిస్ అందరికీ అనౌన్స్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఆ ఐడియా చాలా బాగా నచ్చుతుంది. ఈ ఈవెంట్ అనేది 3 days జరగబోతుండడంతో స్టూడెంట్స్ అందరూ ఆ 3 days వాటర్ పార్క్లోనే స్టే చేయాల్సి ఉంటుంది. అందరూ ఈవెంట్కి సిద్ధమయ్యి చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్తో వాటర్ పార్క్లోకి అడుగు పెడతారు. జాష్, చాడ్ అండ్ స్లిమ్ ముగ్గురు కలిసి ది బ్లేడ్స్ అనే స్కూల్ బ్యాండ్ని స్టార్ట్ చేస్తారు. పర్ఫామ్ చేయడానికి వాళ్ళు ముగ్గురు కలిసి ఒక స్టేజ్ని రెడీ చేస్తుండగా కాన్రాడ్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. అతను వాళ్ళతోటి 35 సంవత్సరాలుగా నేను ఈ వాటర్ పార్క్లో కేర్ టేకర్గా అండ్ ఆల్సో మెయింటెనెన్స్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నానని అంటాడు. కొంచెం సేపటి తర్వాత జాష్ ప్రాక్టీస్ చేస్తుండగా కిమ్ తన దగ్గరికి వస్తుంది. ఈ అమ్మాయి జాష్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ప్రజెంట్ కిమ్ వాటర్ పార్క్లో లైఫ్ గార్డ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. కిమ్, జాష్ మాట్లాడుకోవడం చూసి టామీ చాలా జలసీగా ఫీల్ అవుతాడు. టామీ కిమ్ యొక్క ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్. టామీ అక్కడికి రావడంతో ఇక కిమ్ అక్కడ నుంచి తనతో కలిసి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో జాష్ తన ఫాదర్ అయిన మైకెల్కి కాల్ చేసి తన పర్ఫార్మెన్స్ చూడడానికి రమ్మని అంటాడు. వాటర్ పార్క్లో వర్క్ చేస్తున్న వ్యక్తుల్లో ప్రిసిల్లా కూడా ఒకరు. ప్రిసిల్లా 1992 వ్యాలీ హిల్స్ హై స్కూల్లో గ్రాడ్యుయేట్ అవుతుంది. స్లిమ్ తన ఫ్రెండ్స్తో తను ప్రతి సంవత్సరం ఒక గ్రాడ్యుయేట్తో రొమాన్స్ చేస్తుంది అని చెప్తాడు. ఆ వాటర్ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి వాటర్ స్లైడ్ టనెల్స్. అవి చాలా పెద్దగా వంపులు తిరిగి ఉంటాయి. స్టూడెంట్స్ అందరూ వాటర్ స్లైడ్స్లో జారుతూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రం తమతో పాటు ఆల్కహాల్ బాటిల్స్ తెచ్చుకొని వాటిని చేత్తో పట్టుకుని తాగుతూ ఉంటారు. అప్పుడు ఒక బాటిల్ వేరే స్టూడెంట్ తలకి తగలడంతో తన తలకి పెద్ద గాయం ఏర్పడుతుంది. అప్పుడు ఆ పార్క్ ఓనర్ అయిన పాల్ అక్కడికి వచ్చి ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని వెంటనే అంబులెన్స్ని పిలుస్తాడు. పూల్లోని వాటర్ అంతా రక్తంతో కలిసి ఎర్రగా మారడంతో కాన్రాడ్ వెళ్లి పూల్లో ఉన్న బ్రోకెన్ గ్లాసెస్ని ఇంకా వాటర్ని క్లీన్ చేస్తాడు. కేబుల్స్ని సెట్ చేయడానికి సహాయం చేయమని చాడ్ అండ్ స్లిమ్ టామీని అడగడంతో టామీ వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు. ఆ టైంలో కిమ్ అండ్ జాష్ వేరే ప్లేస్లోకి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటారు. కానీ ఈ విషయం టామీకి తెలియదు. స్టేజ్ అంతా పూర్తిగా సిద్ధం అవడంతో ఇక పర్ఫార్మెన్స్ మొదలవుతుంది. జాష్ ఫాదర్ మైకెల్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూస్తుంటాడు. యాక్చువల్గా జాష్ అండ్ కిమ్ రొమాన్స్ చేసుకోవడాన్ని ఒక స్టూడెంట్ తన మొబైల్లో రికార్డ్ చేస్తాడు. పర్ఫార్మెన్స్ జరుగుతుండగా ఆ స్టూడెంట్ తను రికార్డ్ చేసిన ఆ వీడియోని గ్రూప్లో షేర్ చేస్తాడు. దాంతో అందరితో పాటు ఆ వీడియో టామీకి కూడా వెళ్తుంది. టామీ ఆ వీడియోని చూసి కోపంతో స్టేజ్ మీదకి వెళ్లి అందరి ముందే జాష్ని బాగా కొడతాడు. ఈ ప్రిసిల్లా ఎవరంటే పార్క్ ఓనర్ అయిన పాల్కి వైఫ్. టామీ కూడా అదే పార్క్లో వర్క్ చేస్తూ ఉంటాడు. పార్క్ వచ్చిన కస్టమర్స్పై చేయి చేసుకోవడంతో ప్రిసిల్లా టామ్ని జాబ్ నుంచి తీసేస్తుంది. ఆ టైంలోనే పాల్కి, ఎలిస్కి మధ్య ఉన్న అఫైర్ గురించి ప్రిసిల్లాకి తెలిసిపోతుంది. కొంచెం సేపటి తర్వాత మైకెల్ జాష్ దగ్గరికి వెళ్ళి నేను ఈ వాటర్ పార్క్ని కొనాలనుకుంటున్నాను, ఈ ఐడియా మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతాడు. మైకెల్ జాష్తో ఈ విషయాన్ని చెప్తుండడాన్ని వాళ్ళిద్దరికీ తెలియకుండా ఎలిస్ వింటుంది. ఒకవేళ పాల్ వాటర్ పార్క్ని మైకెల్కి అమ్మేస్తే దాని ద్వారా వచ్చిన డబ్బుని తీసుకుని పాల్ తనని వదిలేస్తాడేమో అని ఎలిస్ అనుకుంటుంది. దాంతో వెంటనే ఎలిస్ వెళ్ళి పాల్కి విషయం చెప్పగా నాకు ఈ వాటర్ పార్క్ ద్వారానే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, నేనెలా దీన్ని వేరే వాళ్ళకి అమ్ముతాను అని అంటాడు. కొంచెం సేపటి తర్వాత స్టూడెంట్స్ అందరూ వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలో మళ్ళీ ఆ అన్నోన్ పర్సన్ పార్క్లోకి ఎంటర్ అయ్యి ఒక వాటర్ స్లైడ్కి రంధ్రం చేసి 2 పొడవైన కత్తుల్ని అందులో సెట్ చేసి వెళ్తాడు. వాటర్ పార్క్ని కొనాలనుకున్న మైకెల్ మరుసటి రోజు ఉదయం పార్క్ అంతటిని పరిశీలిస్తుండగా అన్నోన్ పర్సన్ అక్కడికి వచ్చి మైకెల్ని గన్తో కాలి మీద కాలుస్తాడు. ఆ అన్నోన్ పర్సన్ మైకెల్ని లాక్కుంటూ వెళ్లి షెడ్లో పడేస్తాడు. ఆ షెడ్లోనే సిండీ అండ్ బ్రాడ్ డెడ్ బాడీస్ కూడా ఉంటాయి. లంచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాన్రాడ్ వెళ్లి వాటర్ స్లైడ్స్లోకి వాటర్ని రిలీజ్ చేస్తాడు. కానీ ప్రిసిల్లా మాత్రం తన పని తాను చేయకుండా స్లిమ్తో రొమాన్స్ చేస్తుంటుంది. వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకోవడానికి చూసిన పాల్ ప్రిసిల్లాపై కోపడతాడు. పాల్ని చూసిన వెంటనే స్లిమ్ అక్కడి నుండి పారిపోతాడు. ప్రిసిల్లా మాత్రం పాల్ని చూసి కేర్లెస్గా రియాక్ట్ అవుతుంది. కొంచెం సేపటి తర్వాత ఒక కాంపిటీషన్ మొదలవుతుంది. ఇందులో స్టూడెంట్స్ అందరూ టీమ్స్గా ఏర్పడి వాటర్ స్లైడ్స్లో జారుకుంటూ కిందికి రావాలి. ఎవరైతే తక్కువ టైంలో వాటర్ స్లైడ్లో నుంచి కిందికి వస్తారో వాళ్ళు గెలిచినట్టు. ఇంకా గెలిచిన టీంకి $500 ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. కాంపిటీషన్ మొదలవుతుండగా టామీ అక్కడికి వస్తాడు. టామీకి, కిమ్కి అప్పటికే బ్రేకప్ అయి ఉంటుంది. జాబ్లో నుంచి తీసేసినా కూడా పార్క్లోకి ఎంటర్ అయినందుకు ప్రిసిల్లా టామ్పై చేయి చేసుకుంటుంది. అప్పుడు టామీ నేను ఇక్కడికి ఎంప్లాయీగా రాలేదు, ఒక విజిటర్ లాగా వచ్చాను, ఇంకా నేను ఈ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నానని అంటాడు. కాంపిటీషన్ మొదలవుతుంది. కానీ ఎంతసేపటికి స్లిమ్ ఎక్కడా కనిపించకపోవడంతో జాష్ అండ్ చాడ్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
కానీ టామీని మాత్రం ఎవరూ తమ టీంలో జాయిన్ చేసుకోరు. స్లిమ్ రాకపోవడంతో ఇక జాష్ అండ్ చాడ్ వెళ్ళి కిమ్ని తమ టీంలో జాయిన్ చేసుకుంటారు. వాటర్ స్లైడ్లో కత్తుల్ని సెట్ చేయడానికి అన్నోన్ పర్సన్ వాటర్ స్లైడ్స్కి 2 రంధ్రాలు చేసి ఉంటాడు కదా, ఆ రంధ్రాల గుండా వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. అలా వాటర్ లీక్ అవడాన్ని టామీ గమనిస్తాడు. వెంటనే తను వెళ్ళి అందరికీ వాటర్ లీక్ అవడం గురించి చెప్తాడు. కానీ ఎవరు టామీ మాటల్ని నమ్మరు. వాటర్ స్లైడ్లోకి వెళ్ళి మనం ఎంజాయ్ చేయడం వీడికి అసలు ఇష్టం లేదు, అందుకే వీడు ఇలా అబద్ధాలు చెప్తున్నాడని అందరూ అనుకుంటారు. కాన్రాడ్ పూల్ దగ్గర ఉండగా ప్రిసిల్లా స్టూడెంట్స్తో పాటు వాటర్ స్లైడ్ పైకి వెళ్తుంది. వాటర్ స్లైడ్స్ చాలా ఎత్తులో ఉండడంతో ప్రిసిల్లా అండ్ కాన్రాడ్ వాకీ టాకీస్తో కమ్యూనికేట్ అవుతూ కాంపిటీషన్ని మొదలు పెడతారు. స్లైడ్స్లోకి వెళ్ళడానికి స్టూడెంట్స్ అందరూ సిద్ధంగా ఉంటారు. అప్పుడు మళ్ళీ టామీ అక్కడికి వచ్చి మీరంతా డేంజర్లో ఉన్నారు, స్లైడ్స్లోకి వెళ్ళకండి అని పాల్ అండ్ ప్రిసిల్లాకి గట్టిగా చెప్తాడు. యాజ్ యూజువల్గా ఎవరు టామీ చెప్పే మాటల్ని నమ్మరు. మొత్తం 3 స్లైడ్స్ ఉండగా ఒక్కో స్లైడ్లో 3 చొప్పున జారడం మొదలు పెడతారు. ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్ బాగానే ఉంటాయి, కానీ థర్డ్ స్లైడ్లోకి ఎంటర్ అయిన అమ్మాయిలు మాత్రం కత్తులు తగులుకుని అక్కడికక్కడే చనిపోతారు. వాళ్ళ బాడీ పార్ట్స్ ఒక్కొక్కటిగా స్లైడ్ నుంచి బయటకు రాగా ఆ రక్తంతో పూల్ అంతా ఎర్రగా మారుతుంది. అది చూసి స్టూడెంట్స్ అండ్ విజిటర్స్ అందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. టామీ ఊరకే చెప్పిందే చెప్పి విసిగిస్తుండడంతో ఒక స్టూడెంట్ టామీని కూడా స్లైడ్లోకి పడేస్తాడు. కానీ టామీ గట్టిగా ఆ స్లైడ్ని తన చేతులతో కాళ్ళతో పట్టుకుంటూ నెమ్మదిగా వచ్చి చివరికి ఆ గర్ల్ డెడ్ బాడీస్ వద్దకు వచ్చి చేరుకుంటాడు. టామీ అలా చేయడం వల్ల తనకి కత్తులు గుచ్చుకోవు. స్టూడెంట్స్ డెడ్ బాడీస్ స్లైడ్లో నుంచి బయటకు రావడాన్ని చూసిన కాన్రాడ్ వెంటనే కాంపిటీషన్ని ఆపేయమని వాకీ టాకీలో ప్రిసిల్లాకి చెప్తుండగా ఆ వాకీ టాకీస్ పనిచేయకుండా పోతాయి. సో కిందేం జరుగుతుందనే విషయం ప్రిసిల్లాకి అసలు తెలియదు. స్టూడెంట్స్తో పాటు నువ్వు కూడా స్లైడ్లోకి వెళ్ళవచ్చుగా అని ప్రిసిల్లా పాల్తో అంటుంది. ఇక పాల్ కూడా వాళ్ళతో కలిసి స్లైడ్ నెంబర్ 3లోకి వెళ్తాడు. థర్డ్ స్లైడ్లోకి వెళ్ళిన వాళ్ళు చనిపోతున్నారని జాష్ తెలుసుకుని వెంటనే పైకి వస్తాడు. ఎవరూ లోపలికి వెళ్ళవద్దని జాష్ చెప్తుండడంతో పాల్ వెంటనే స్లైడ్ ఎడ్జెస్ని పట్టుకుని మిడిల్లో ఆగుతాడు. వెనక వచ్చిన అమ్మాయిలు బలంగా టామీని గుద్దడంతో ఇక టామీకి ఆ కత్తులు గుచ్చుకుని అతను కూడా చనిపోతాడు. అందరూ ఒక్కొక్కరిగా చనిపోతుండడంతో వెంటనే షెడ్లోకి వెళ్లి వాటర్ పంప్స్ని ఆపేయమని కాన్రాడ్, చాడ్ అండ్ కిమ్కి చెప్తాడు. అలా షెడ్లోకి వెళ్ళిన వాళ్ళకి మైకేల్, ఇంకా సిండీ అండ్ బ్రాడ్ డెడ్ బాడీస్ కనిపిస్తాయి. వాటర్ ఫాస్ట్గా వస్తుండడం వల్ల ఇక పాల్ కూడా తన గ్రిప్ని కోల్పోతాడు. అలా తను కూడా వెళ్లి కత్తులకు గుచ్చుకుని చనిపోతాడు. చివరికి ఇక విషయం తెలుసుకుని ఎవరూ కూడా వాటర్ స్లైడ్లోకి ఎంటర్ అవ్వరు. మైకేల్ యొక్క ఐడియా ప్రకారం జాష్ ఆ వాటర్ పార్క్ని ప్రిసిల్లా దగ్గర నుంచి కొంటాడు. పాల్ చనిపోవడం వల్ల ఇక ప్రిసిల్లాని మనీ అంతటినీ తీసుకుంటుంది. మేబీ ఆ వాటర్ పార్క్ని కూల్చేసి అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనేది మైకేల్ యొక్క ఆలోచన అయి ఉండొచ్చు. ఇలా అందరినీ చంపుతున్న ఆ అన్నోన్ పర్సన్ ఎవరంటే అది ప్రిసిల్లానే. ప్రిసిల్లా చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రిసిల్లా ఫాదర్ ఈ వాటర్ పార్క్లోనే యాక్సిడెంటల్గా చనిపోతాడు. అప్పుడు తనకి ఏ ఒక్కరూ కూడా హెల్ప్ చేయరు. అందుకు ప్రతీకారంగానే ప్రిసిల్లా ఈ విధంగా చేస్తూ అందరినీ చంపేస్తుంటుంది. కథ ఇంతటితో అయిపోతుంది. మీకు మా వీడియో ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.